అనగనగా పురాతన రాజ్యమైన వజ్రపురలో రుద్రసేన్ అనే తెలివైన మరియు శక్తివంతమైన రాజు పాలించిన సుసంపన్నమైన సామ్రాజ్యం దేవతలు, రాక్షసులు మరియు మనుష్యుల రాజ్యాల మధ్య సమతుల్యత విప్పడం ప్రారంభమైంది. వజ్రపుర రాజ్యం సూర్యదేవుడైన సూర్యుని పండుగను వైభవంగా జరుపుకుంటుంది. దేవతలచే గౌరవించబడే మరియు రాక్షసులచే భయపడే రాజు రుద్రసేన్ వేడుక మధ్యలో కనిపిస్తాడు. అతని భార్య రాణి అరుంధతి మరియు వారి కుమారుడు యువరాజు వీరయ్యతో కలిసి ఉన్నారు. ధర్మం యొక్క రక్షకునిగా అతని ప్రజలు అతనిని ఆరాధిస్తారు కాబట్టి అతని న్యాయమైన పాలనలో రాజ్యం అభివృద్ధి చెందుతుంది. ఏది ఏమైనప్పటికీ నెదర్ ప్రపంచంలో ఒకప్పుడు దేవతలచే ఓడిపోయిన పురాతన రాక్షసరాజు తారకాసురుడు అతని కుమారుడు రక్తనాష్చే నిషేధించబడిన ఆచారాల ద్వారా పునరుత్థానం చేయబడతాడు. కాళికా సహాయంతో రక్తనాష్ తన తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి స్వర్గం మరియు భూమిపై యుద్ధం చేయాలని ప్లాన్ చేస్తాడు. వెన్నెల రాత్రి సమయంలో రాజు రుద్రసేన్కి ఒక వింత దృశ్యం ఉంది. సరస్వతీ దేవి కనిపించింది. అతనికి ఒక పెద్ద విపత్తు గురించి హెచ్చరిస్తుంది. ఆమె ఒక ప్రవచనాన్ని వెల్లడిస్తుంది. 3 రాజ్యాలను చీకటిలో ముంచడానికి ఒక రాక్షసుడు మళ్లీ లేచి వస్తాడు. కైలాస పర్వతం యొక్క మంటల్లో నకిలీ చేయబడిన ధర్మ ఖడ్గం మాత్రమే ఈ వినాశనాన్ని నిరోధించగలదు. దానిని ఒక స్వచ్ఛమైన హృదయం జన్మించిన వ్యక్తి చేత నిర్వహించబడాలి. మృగశిర నక్షత్రం నీడలో మృగశిర నక్షత్రంలో జన్మించిన తన కుమారుడు యువరాజు వీరయ్య గురించి ప్రవచనం చెబుతుందని రాజు గ్రహించాడు. రాజ్యాన్ని రక్షించాలని నిశ్చయించుకున్న రుద్రసేన్ రాజు ధర్మ ఖడ్గాన్ని తిరిగి పొందేందుకు తన కుమారుడిని పంపుతాడు. వీర్య అయిష్టంగానే కానీ ధైర్యంగా తన నమ్మకమైన స్నేహితులు యోధుడు అర్జునుడు మరియు దివ్యమైన గందగోళాన్ని సృష్టించడం మరియు పరిష్కరించడంలో ప్రవృత్తిని కలిగి ఉన్న తెలివైన ఋషి నారదుడితో కలిసి ప్రయాణానికి బయలుదేరాడు. ఖడ్గాన్ని పొందేందుకు ముగ్గురూ తప్పనిసరిగా 3 దైవిక పరీక్షలను అధిగమించాలి. ప్రతి ఒక్కటి వేరే దేవుడిచే రక్షించబడుతుంది. ధైర్య పరీక్ష, ఇంద్ర పరీక్ష. వారు ఇంద్ర పర్వతం యొక్క ఉరుములతో కూడిన శిఖరాలకు చేరుకుంటారు. అక్కడ తుఫానుల దేవుడు ఇంద్రుడు వారి ధైర్యాన్ని పరీక్షిస్తాడు. పాస్ కావాలంటే వీర్య పౌరాణిక మృగం ఐరావతం ఇంద్రుని ఏనుగు పై తొక్కాలి మరియు ఆకాశాన్ని చీల్చే తుఫానును ధైర్యంగా ఎదుర్కోవాలి. జ్ఞాన పరీక్ష, సరస్వతి పరీక్ష. జ్ఞాన నది వద్ద సరస్వతీ దేవత స్వయంగా వారి జ్ఞానాన్ని పరీక్షిస్తుంది. ఆమె భ్రమలను కలిగిస్తుంది. ప్రతి ఒక్కరికి వారి చెత్త భయాలను చూపుతుంది. వీర్య మోసం ద్వారా చూడడానికి ధర్మం మరియు జ్ఞానంపై తన విశ్వాసం మీద ఆధారపడాలి. భక్తి పరీక్ష, శివుడి పరీక్ష. చివరగా వారు కైలాస పర్వతానికి చేరుకుంటారు. అక్కడ వారు ధర్మ ఖడ్గాన్ని స్వీకరించడానికి శివుడిని మేల్కొల్పాలి. ఏది ఏమైనప్పటికీ సంపూర్ణ భక్తి మరియు స్వచ్ఛమైన హృదయం ఉన్న వ్యక్తి మాత్రమే గొప్ప దేవుడిని పిలవగలడు. చివరి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి శివుని బలిపీఠం ముందు ధ్యానం చేస్తున్నప్పుడు వీరయ్య యొక్క భక్తి మరియు అంతర్గత బలం ప్రకాశిస్తాయి. శివుడు ప్రత్యక్షమై వీరయ్యకు కత్తిని ఇచ్చాడు. రక్తనాష్ను ఎదుర్కొనే దైవిక శక్తిని అతనికి అనుగ్రహించాడు. ఇంతలో వజ్రపురలో తిరిగి గందరగోళం మొదలవుతుంది. రాణి అరుంధతి రాజు యొక్క నమ్మకమైన జనరల్ వజ్ర గురించి ఒక చీకటి రహస్యాన్ని కనుగొంటుంది. రాక్షసుడు రక్తనాష్తో రహస్యంగా జతకట్టిన వజ్ర కొన్నేళ్లుగా రాజకుటుంబానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడు. రాక్షస దండయాత్ర కోసం రాజు తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు వజ్ర సింహాసనాన్ని తన ఆధీనంలోకి తీసుకుని రాజుకు విషం ఇస్తాడు. తన ఆఖరి క్షణాలలో రాజు రుద్రసేన్ వీరయ్య తిరిగి రావాలని కోరుతూ రాజ్యం నుండి పారిపోయిన అరుంధతికి చేసిన ద్రోహాన్ని వెల్లడిస్తాడు. వీర్య తన అన్వేషణలో విఫలమయ్యాడని వజ్ర ప్రజలకు ప్రకటించాడు మరియు తనను తాను కొత్త రాజుగా ప్రకటించుకున్నాడు. మర్త్య మరియు రాక్షస రాజ్యాల మధ్య ద్వారాలను తెరవడానికి రక్తనాష్తో రహస్యంగా జతకట్టాడు. వీర్య శిథిలమైన రాజ్యానికి తిరిగి వస్తాడు. తన కొత్త ఆయుధం
ధర్మ ఖడ్గం మరియు దేవతల ఆశీర్వాదంతో అతను వజ్రాన్ని ఎదుర్కొంటాడు. వారు ఘర్షణ పడుతుండగా వజ్రకు ఇవ్వబడిన రాక్షస శక్తులు అతనికి ఒక అంచుని అందిస్తాయి. అయితే వీర్య యొక్క స్వచ్ఛత మరియు ధర్మంపై విశ్వాసం అతన్ని వజ్రాన్ని అధిగమించడానికి అనుమతిస్తాయి. ఏది ఏమైనప్పటికీ రక్తనాష్ నీడల నుండి బయటకు రావడంతో నిజమైన సవాలు ఎదురు చూస్తుంది. అతను ఇప్పటికే రాక్షసులు మరియు మానవుల రాజ్యాలను విలీనం చేయడం ప్రారంభించాడని వెల్లడించాడు. వీర్య మరియు రక్తనాష్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆకాశం చీలిపోయి భూమి కంపిస్తుంది. చివరి మలుపులో రక్తనాష్కి సహాయం చేసిన కాళిక అనే మంత్రగత్తె అతనికి ద్రోహం చేస్తుంది. దేవతలు మరియు రాక్షసుల నుండి విశ్వాన్ని శుభ్రపరచడం, విధ్వంసం యొక్క దేవత అయిన మహాకాళిని పిలవడమే తన నిజమైన లక్ష్యమని ఆమె వెల్లడించింది. అప్పుడే నిజమైన సమతుల్యతను సాధించగలమని నమ్ముతారు. ఒక అద్భుతమైన క్రమంలో మహాకాళిని మేల్కొలపడానికి కాళిక తనను తాను త్యాగం చేస్తుంది. మహాకాళి దిగివచ్చి ఆమె మార్గంలో ఉన్న ప్రతిదాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. వీర్య జోక్యం కోసం విష్ణువును ప్రార్థిస్తుంది. ఒక పురాణ మలుపులో విష్ణువు తన నరసింహ అవతారంలో కనిపిస్తాడు. మహాకాళి యొక్క ఉగ్రతను శాంతింపజేశాడు మరియు సంతులనం సంపూర్ణ విధ్వంసం ద్వారా కాకుండా ధర్మ పరిరక్షణ ద్వారా సాధించబడాలని ఆమెకు గుర్తు చేస్తుంది. వజ్రపుర రాజ్యం పునర్నిర్మించబడింది. వీరయ్య న్యాయమైన మరియు నీతిమంతుడైన రాజుగా సింహాసనాన్ని అధిరోహించాడు. అతని పరీక్షలు అతన్ని ధర్మ రక్షకునిగా చేశాయి. మానవులు మరియు దేవతలు ఇద్దరూ సమానంగా గౌరవించబడ్డారు. దేవతలు రాజ్యాన్ని ఆశీర్వదిస్తారు. ఇకపై చీకటి ముప్పు రాకుండా చూస్తుంది. తెర మసకబారుతుండగా నారదుడు కొంటెగా నవ్వుతూ కనిపిస్తాడు. మంచి మరియు చెడుల మధ్య సమతుల్యత నిరంతరం మారుతూ ఉంటుంది మరియు విశ్వ సంఘటనల చక్రం నిజంగా ముగియదు.